శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, సైట్ విజిట్ పేరుతోటి సాగిస్తున్నటువంటి బొగ్గు కుంభకోణం ఏదైతే ఉన్నదో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన హరీష్ రావు మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రకంపనలే సృష్టించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఇద్దరు మంత్రుల మధ్య ఏదైతే తగాదాను సృష్టించి తన సీటును పదిలపరచుకోవడానికి తను ఏదైతే 11 రోజుల పాటు విదేశీ యాత్ర వెళ్తా ఉన్నాడో ఆ విదేశీ యాత్ర పూర్తయ్యే వరకు కూడా తన సీటు వైపు ఎవరు కన్నెత్తి చూడకుండా మరి ఇక్కడ అసలు కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదాన్ని సృష్టించి అగ్గి రాజేసి ఇందులో 2 మీడియా మరి ఇక్కడ ఆ హౌజులను వినియోగించుకొని మరి వాళ్ళ మధ్యలో దూరాన్ని పెంచే కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించిందో దాంతోపాటు వాళ్ళిద్దరి మీద మరి ఇక్కడ వాళ్ళిద్దరికి మసంటి ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేసిండో అది మరి చుట్టూ తిరిగి హరీష్ రావు ఏదైతే బయటపెట్టిన మరి అంశంతో తిరిగి అది రేవంత్ రెడ్డి మెడక చుట్టుకున్నది. మరి ఇక్కడ సైట్ విజిట్, అసలు సైట్ విజిట్ అంటే ఏంటంటే మరి ఇక్కడ ఒరిస్సాలో సింగరేణి కేటాయించినటువంటి 9 బ్లాక్ను ప్రైవేటుకు అప్పగించే కార్యక్రమంలో భాగంగా టెండర్లను ఆహ్వానిస్తే ఆ టెండర్లకు వచ్చిన వాళ్ళు మరి గ్లోబల్ టెండర్లు అయినట్టయితే ఎవరు టెండర్లు వేస్తున్నారో తెలియదు కాబట్టి తమ అనుయాయులకు టెండర్లను కేటాయించాలని అంటే ఆన్లైన్ టెండర్ల ద్వారా మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు మరి టెండర్ వేసే ముందే తెలిసే అవకాశం లేదు కాబట్టి మరి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఆ గోప్యతను కూడా సేకరించాలంటే ఆ గోప్యంగా ఉన్నటువంటి వివరాలను కూడా సేకరించాలంటే దానికి ఒక మరి స్పష్టమైన నిబంధన పెట్టుకోవాలి, తమకు అనుకూలమైన నిబంధన అని చెప్పి సైట్ విజిట్ చేసి సర్టిఫికేట్ పొందాలనే ఒక నిబంధన ఏదైతే పెట్టిందో దాని వెనుక పెద్ద మరి కుట్ర దాగి ఉన్నది, కుంభకోణం దాగి ఉన్నది, దాని వెనుక కమిషన్ల భాగోతం దాగి ఉన్నది అని చెప్పి మొన్నటి రోజున హరీష్ రావు బట్టబయలు చేసిన అంశంతో తేటతెల్లమైంది. మరి ఎవరెవరైతే టెండర్లు వేస్తున్నారో వాళ్ళందరినీ నయాన్నో భయాన్నో బెదిరించి తమకు అనుకూలకు టికెట్ల ఏదైతే మన టెండర్లు ఇప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సింగరేణిలో ఓబీ మరి ఇక్కడ ఆ టెండర్లు ఏవైతే నిర్వహిస్తా ఉన్నారో గతంలో ఏ సంస్థకు వస్తుందో తెలియకపోయేది. మరి సుమారు 10% నుంచి 22% లెస్ కూడా పోయేది. ఈరోజు సైట్ విజిట్ పేరుతోటి ఎవరేస్తున్నారో ముందే తెలుసుకొని వాళ్లకు మరి ఇక్కడ వాళ్ళ నయాన్నో భయాన్ని ఒప్పించి తమ అనుయాయులకు లేదంటే వాళ్ళను రింగుగా మార్చి ఎక్సెస్ కు టెండర్లు వేయించి మరి ఇక్కడ దాని మీద ఎక్సెస్ డబ్బులతో మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పి మరి మొత్తం బట్టబయలైంది. మరి ఈ అంశం ప్రజల లోపల చర్చనీయాంశంగా మారింది. ఇదే కనుక చర్చ ప్రజల్లోకి పోయినట్టు ఉంటే కాంగ్రెస్ మరి ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది, అదేవిధంగా తన సీటు కూడా చిరిగిపోయే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మరి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరి సిట్ తోటి హరీష్ రావుకు నోటీసులు పంపించి రాత్రి పంపించి తెల్లారే మరి ఏమెత్తిపోయిందో మరి ఇక్కడ రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లారే రాకపోతే ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు నిన్నటి రోజున హరీష్ రావును పిలిపించి సుమారు 8 గంటల పాటు ఆయనను విచారణ పేరుతోటి వేధించే కార్యక్రమం చేపడితే ఆయన నవ్వుతూ బయటకు వచ్చి నువ్వు ఇలాంటి 100 సిట్లేసుకో భయపడేది లేదు, కానీ నీ బండారాన్ని మొత్తం బయట పెడతా అని చెప్పి ఆ బొగ్గు కుంభకోణాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు ప్రతి జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిండు టీవీ కేసు బీఆర్ఎస్ శ్రేణులు కలిపి. మొత్తానికైతే ఈ బొగ్గు కుంభకోణాన్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి బీఆర్ఎస్ మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే సేవ్ సింగరేణి పేరుతోటి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే అధికార పార్టీ నాయకుల బలుపు ఏ విధంగా ఉన్నది అని అంటే ఒక ఎంపీ మరి ఇక్కడ ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేను మీద దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకుంటా ఉన్నాడు. ఏదైతే ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తే మరి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు అని అంటే ఈ కాంగ్రెస్ నాయకుల బలుపు ఏ విధంగా ఉన్నదో, ఈ బలుపును దించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ఏదైతే పెండింగ్ చలాన్ల విషయంలో ఏదైతే పెండింగ్ చలాన్లను అకౌంట్లకు ట్యాగ్ చేయరి ఆటోమేటిక్ గా కడి అయిందని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చిల్లర మాటలు మాట్లాడిండో మరి హైకోర్టు చూసుకున్నట్టయితే మీరు ఎవరిని కూడా బలవంతంగా వసూలు చేయొద్దు, మీరు ఎవరి దగ్గర కూడా మరి ఆ బండ్లను సీజ్ చేస్తామనో లేదంటే కేసు లాక్కునే అధికారం పోలీసులకు లేదు, మీరు చట్టబద్ధంగా వాళ్ళకు నోటీసులు జారీ చేయాలి, ఏదైనా ఉంటే కోర్టు ద్వారా మాత్రమే ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి నిన్నటి రోజున స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఎక్కడైనా మరి 2 వీలర్ కానీ 4 వీలర్లు కానీ పోలీసులు ఆపి చాబీలు లాక్కుంటామంటే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. ఎవరు కూడా తమకు మరి ఇక్కడ ఏదైతే అప్పుడు కట్టాలనే కట్టే అవకాశం ఉంటే కట్టండి, లేదంటే మీరు సురక్షితంగా మీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ చలాన్లను
మరి కట్టే ప్రయత్నం చేయండి, కానీ పోలీసుల బెదిరింపులకు పాల్పడితే మాత్రం వాళ్ళు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టే, ఖచ్చితంగా వాళ్ళ మీద ఉల్టా కేసు ఫైల్ చేయొచ్చు. మరి ఇది పెద్ద ఊరట, ఏదైతే మరి వాహనదారులకు పెద్ద ఊరటగా మనం ఇక్కడ భావించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో బావమరిదే రింగ్ మాస్టర్, ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి కోల్మాల్. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే విధం, ధరల పెంపు, పెనాల్టీ మాఫీలోనూ ఆయనదే హవా, ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు, ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. సిరుల గారి సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్టే తన కనసన్నలో జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికే దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్లు మారుతున్నాయా? ఈ ఒత్తులు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సింగరేణి వర్గాలు. ఇప్పటికే ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు, మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను, ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతకపోయిండు. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్య నేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకొని ఎవరికి దొరికింది వాడు దోచుకుంటూనే ఉన్నాడు. ఇవాళ సింగరేణిలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ బొగ్గు ఆ ఉత్పత్తిలో భాగంగా ఏదైతే ఓసీపీలను మరి ఇక్కడ నిర్వహిస్తా ఉన్నదో సింగరేణి సంస్థ, ఓసీపీలలో ఓవర్ బర్డెన్ అంటే మట్టి తొలగింపు కార్యక్రమాలు ఏదైతే ఉంటుందో ఆ మట్టి తొలగింపు టెండర్లను సింగరేణి సంస్థ ద్వారా నిర్వహించినట్టయితే అధికంగా వ్యయం చేయాల్సి వస్తుందని చెప్పి అవి పూర్తిగా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే మరి తక్కువ కోట్ చేస్తారో వాళ్లకు ఆ టెండర్లు ఇచ్చేది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 20 నుంచి 30 సంస్థలు సింగరేణిలో ఓబీ ఆ టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తా ఉంటే మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకత పూర్తిగా లోపించింది. మరి మొట్టమొదలు ఆయన బామ్మర్ది శోధా కన్స్ట్రక్షన్ సుజన్ రెడ్డి ఏదైతే ఈ విజిట్ సర్టిఫికెట్ ఏదైతే పెట్టిండో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది, ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చుకొని అంటే సైట్ విజిట్ చేసి సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు పాల్గొనాలని నిబంధన పెట్టి ఎవరెవరు టెండర్లో పాల్గొంటారో ముందుగానే తెలుసుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి, లేదంటే వాళ్ళని రింగుగా మార్చి నువ్వు ఇక్కడ టెండర్ తీసుకో, నువ్వు ఇక్కడ టెండర్ తీసుకో, మీరు ఎవరు కూడా ఇసుకోవద్దు, ఎక్సెస్ కోండి, ఆ మీది కమిషన్ మాత్రం మాకు ఇయ్యని చెప్పి మరి ఇక్కడ వసూళ్ల పర్వానికి తెరలేపిండ్రు. సింగరేణిని భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే సింగరేణి కొన్ని కఠిన నిబంధనలతోటి ఇవాళ డీజిల్ ఎక్కువ వాడుకున్నా మరి అదనంగా డీజిల్ కు ఏదైతే ఫైన్లు వేస్తా ఉన్నది, మరోవైపు ఇచ్చిన టైం లోపల కనుక ఆ ఓవర్ బర్డెన్ తీయలేకపోతే సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని చెప్పి వాళ్ళకి ఫైన్లు విధిస్తా ఉంటే ఆ ఫైన్లను కూడా ఎగవేయిస్తా ఉన్నాడట సదరు ముఖ్య నేత మరి బంధువు. ఎవరైనా బంధువు అంటే ఆయన బామ్మరిది సృజన్ రెడ్డి. ఇవాళ సింగరేణిని హస్తగతం చేసుకొని మరి ఇక్కడ తనకు నచ్చిన అధికారులను పెట్టుకొని నచ్చని అధికారులను మరి అక్కడ నుంచి తప్పిస్తూ అధికారుల మీద ఒత్తిడి తెస్తూ ఇవాళ సింగరేణిని మరి ఇక్కడ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే సింగరేణికి ఒరిస్సాలో కేటాయించిన నైనీ బ్లాక్ లో మరి ఏటా 1600 కోట్ల రూపాయలు కొల్లగొట్టే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ కు ఏదైతే అంశం తెర మీదకి వచ్చిందో మరి ఇద్దరు మంత్రుల మధ్య అది తగాదాగా మారి 2 మీడియా హౌజులు ఒకరి బండారాన్ని ఒకరు బయట పెట్టిన దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని చూస్తే అసలు విషయం ఏంది అని అంటే దీని వెనుక పెద్ద ఎత్తున మరి ఇక్కడ బొగ్గు కుంభకోణం దాగి ఉన్నదని చెప్పి తేటతెల్లమైంది. ఈ రకంగా సింగరేణిని ఎక్కడికక్కడ దోచుకుంటా ఉన్నారు. ఎవరికి దోచిన కాడ ఆడ పరిశ్రమల శాఖను ఒకరికి అప్పచెప్పినట, మరి ఇక్కడ ఆర్థిక శాఖను ఒకరికి అప్పచెప్పిండు, అదే విధంగా పోలీస్ శాఖను ఒకరికి అప్పచెప్పిండు. ఎవరికి అందిన కాడ వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ఆఖరికి సింగరేణి మీద కూడా ఇవాళ కన్ను పడ్డది. సింగరేణి మీద కన్నుబడి సింగరేణి పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. మరి ఇందులో భాగంగా ఏదైతే మరి మంత్రుల మధ్య కొట్లాటలో పంపకాల్లో తేడా వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారో ఆ కొట్లాటకు మూల కారణం ఇది, ఇగో ఈ నిబంధన ఇది, ఇగో దీని ద్వారా ఇంత నష్టం జరుగుతా ఉన్నది, ఇగో దీని ద్వారా గీడు దోసుకపోతా ఉన్నాడని చెప్పి హరీష్ రావు మరి తింపి రేవంత్ మీదకి ఏదైతే చుట్టిండో దీన్ని జనాల నుంచి తప్పించే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున సీటు తోటి మరి ఇక్కడ రాత్రి నోటీస్ జారీ చేసి నిన్నటి రోజున పొద్దుగాలనే మరి ఇక్కడ ఏదైతే ఆ సీటు ఆఫీస్కు రావాలని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి 8 గంటల పాటు వేధించే కార్యక్రమం చేసిండు. అయినా మీ దొంగ కేసులకు భయపడేది లేదు, మీ కుంభకోణాలను వదిలేది లేదు అని చెప్పి బయటికి వచ్చిన వెంటనే మరి లోపలికి వెళ్లే ముందు కిషన్ రెడ్డికి లేఖ రాసిండు. లేఖను విడుదల చేస్తా ఉన్నాడు. సిట్టు విచారణకు హాజరు కావడానికి ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖను చూపిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ కేంద్రానికి 49% వాటా ఉన్నది, రాష్ట్రానికి 51% వాటా ఉన్నది, 2% వాటా మనది ఎక్కువ అని చెప్పి దానికి గుత్తాధిపత్యం అంతా మన చేతుల్లో ఉంచుకున్నప్పటికీ కూడా దానిలో కేంద్రానికి వాటా ఉన్నది. కాబట్టి ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు ఎందుకు మీరు సిబిఐ తోటి విచారణ చేయించరు అని చెప్పి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వ్యక్తి ఇంత జరుగుతూ ఉంటే మరి ధృతరాష్ట్రంలాగా కన్ను మూసుకొని ఎందుకున్నాడు అని చెప్పి ఆయనకు లేఖ రాసిండు. మరి ఇక్కడ దీని
మీద తక్షణం ఇప్పుడు కేంద్ర మంత్రి స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వేసిన ఏదైతే ఈ నైని బ్లాక్ కాదు, ఇప్పటి వరకు జరిగినటువంటి 6-7 టెండర్లలో కూడా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా మన టెండర్లు అవకతవకలు జరిగినాయి. 22% వరకు లెస్కుపోయేటువంటి టెండర్లు ఇలా 7% ఎక్సెస్ కు పోతా ఉన్నాయి అని అంటే ఈ 29-30% పైసలు ఎవరి జేబులకు పోతానాయో మరి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. దీనికి అంతరికి కూడా రేవంత్ రెడ్డి బామ్మది చక్రం దింపుతా ఉన్నాడు. మరి దీని మీద ఖచ్చితంగా చేయాలి. లేదంటే రాబోయే రోజులలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి పందికొక్కులాగా బొక్కిన ఈ బొగ్గునంతా కూడా గక్కిస్తామని చెప్పి నిన్నటి రోజున పెద్ద ఎత్తున హెచ్చరించడం జరిగింది. ఇక సింగరేణిపై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా? పోలీసులు వెనుకొని దాక్కొని పిరికి పందల నోటీసులు పంపుడు కాదు, నీ బావమరిదే మొదటి దోషి, అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం, భాగవతం బయట పెట్టాననే సిట్ నోటీసు, డైవర్షన్ కోసమే డ్రామా, దర్యాప్తు అంతా ట్రాష్, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణాలు, మధ్యన పైనుంచి ఫోన్లు రేవంత్ చేసిండో సజ్జనాలు చేసిండో, విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయట పెట్టు, నువ్వు ఉండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా గక్కిస్తాం, ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం, నిన్ను మాత్రం విడిచిపెట్టాం, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టీకరణ అని చెప్పి మరి ఇక్కడ 100 సిట్లు వేసినా భయపడేది లేదు. మరి బొగ్గు కుంభకోణం ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు జరిగిన 6 టెండర్లు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించే ధైర్యం ఉందా అని చెప్పి మరి ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. నువ్వు సిట్లు వేసుకో, నువ్వు ఏమన్నా వేసుకో, ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ అన్నావు, విద్యుత్ కమిషన్ అన్నావు, యాదాద్రి మీద కమిషన్ అన్నావు, అదేవిధంగా ఏసీబీ కేసు ఏదైతే ఈ కార్ రేసు మీద ఏసీబీ కేసు అన్నావు, రకరకాల కమిషన్లు వేసుకుంటూ నువ్వు మాత్రం మరి ఇక్కడ పెద్ద ఎత్తున స్కాములు చేసుకుంటూ కమిషన్లు దండుకుంటా ఉన్నావు. దీన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గక్కిస్తామని చెప్పి నిన్నటి రోజున తీవ్రంగా హెచ్చరిక చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మళ్ళీ పిలుస్తామట, హరీష్ రావు విచారణ పూర్తి కాలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాం, సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటన. ఈ పోలీసులా లేకపోతే వీళ్ళు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం కాకుండా ఉన్నది. సజ్జనార్ అయితే మరి ఈయనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదో ఒక మంచి పేరు ఉండేది, ఎందుకంటే పారదర్శకత కలిగిన ప్రభుత్వంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మరి ఏదైతే నేరస్తుల మీద పడేది, ఇలా కాంగ్రెస్ వీళ్ళను పూర్తిగా ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి వాడుకుంటూ వీళ్ళకి ఏదైతే మంచి పేరు ఉన్నదో వీళ్ళంతా కూడా చెత్తనాయలలాగా తయారైనరు. మరి ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అట్లా తయారు చేసింది వాళ్ళను అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి నిన్ననే చెప్పిండు హరీష్ రావు ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టేది లేదని. అదే విధంగా మరి నిన్నటి రోజున కేటీఆర్ కూడా చెప్పిండు, ఎట్టి పరిస్థితులలో కూడా మరి మీ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఇప్పుడైతే ఎవరైతే వేధింపులకు పాల్పడతా ఉన్నారో అందరినీ కూడా ఖచ్చితంగా మీరు రిటైర్డ్ అయినా కూడా లాక్కొచ్చి మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిండు. ఈ హరీష్ రావును వేధించడానికి సిట్ తోటి 2-3 అధికారులతో ఏం చేస్తారు నిన్నటి రోజున మరి కేటీఆర్ గారు చెప్పిండు, అసెంబ్లీలో 8-10 మంది మంత్రులనే మరి అవుట్ రైట్ వాడిచ్చిండు, లెఫ్ట్ అండ్ రైట్ ఏదైతే ఆడిచ్చిండు, లెఫ్ట్ రైట్ ఆడుకున్నాడు, మంత్రుల్ని ఆటాడుకున్నటువంటి హరీష్ రావును మీరేం చేయగలుగుతారు పోలీసు వాళ్ళు అని చెప్పి ఏదైనా రేపటి రోజున సలాం కొట్టే మరి గులాములాగా ఉన్నటువంటి మీరు హరీష్ రావును ఆయన వాక్చాతుర్యాన్ని ఆయన ఏదైతే తప్పు చేయకున్నా కూడా ఆయనను తప్పులో ఇరికించే ప్రయత్నం చేస్తే హరీష్ రావు మీ ఏదైతే ఊకదంపుడు మరి ఉడత ఊపులకు భయపడే వ్యక్తి కాదు, మీరు ఇంకా 10 సార్లైనా పిలుచుకొని నేను వస్తా అని చెప్పి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక నేను కోల్బెల్ట్ లో ఆందోళనలు, సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలకు టీబీ కేసు పిలుపు, బొగ్గు స్కామ్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. స్కామ్ సింగరేణి సైట్ విజిట్ పోని జరిమానా విధింపుపై కోర్టుకెక్కిన సింగరేణి కాంట్రాక్టర్ కోర్టు తీర్పుతో ఫైన్ రద్దు కావడంపై అధికారుల తర్జనపరిచిన. ఇదే అదనంగా రంగంలో దిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అండర్టేకింగ్ బదులుగా తెరపైకి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనుకున్న వారికే టెండర్లు కట్టబెట్టేందుకు కొత్త అస్త్రం. నైనిగల్ల నోటిఫికేషన్ లో ఇదే నిబంధనతో గుట్టురట్టు అని చెప్పి మరి ఇక్కడ సైట్ విజిట్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది. సైట్ విజిట్ ఏదైతే మరి ఇక్కడ ఆ సింగరేణి ఏదైతే టెండర్ పిలుస్తా ఉన్నదో ఆ దానికి సంబంధించిన స్థల పరిశీలన సర్టిఫికెట్ ధృవీకరణ పత్రాన్ని సింగరేణి నుంచి తీసుకోవాలనేది నిబంధన పెట్టి, ఎందుకు ఈ నిబంధన వచ్చింది అని అంటే మరి ముందస్తుగా ఏదైతే ఆ కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోతే సింగరేణి సంస్థ మరి వాళ్ళకు జరిమానా విధిస్తుంది, మేము లాస్ అయినాం కాబట్టి ఆ దానిలో నువ్వు కూడా భరించాలని చెప్పి ఏదైతే ఇస్తుందో మరి కోర్టుకు పోయిందట. కోర్టుకు పోయి మేము ఆ భౌగోళిక పరిస్థితులను మేము పరిశీలించలేదు కాబట్టి ఆ పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, దాంతో మరి మేము కూడా నష్టపోయినాం కాబట్టి మాకు ఫైన్ నుంచి విముక్తి కలిగి అని చెప్పి ఒక కాంట్రాక్టర్ కోర్టుకు పోతే ఆ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిందట. దాంతో మరి ఏం చేయాలి అంటే
మరి ఇక్కడ సైట్ విజిట్ అనేది దానికంటే సైట్ విజిట్ అనేది అవసరం. మరి ఆ సైట్ విజిట్ కు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, అండర్టేకింగ్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా, మరి ఇక్కడ ఏదైతే ఆయన టెండర్లు వేసే సమయంలో నేను ఆల్రెడీ సైట్ ను సందర్శించిన, అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసినాం. ఇక్కడ రాబోయే రోజులలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దానికి నేనే బాధ్యత అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వడానికి కాంట్రాక్టర్లు రెడీ ఉన్నా కూడా, మరి ఆ కాంట్రాక్టర్ కనుక అండర్టేకింగ్ ఇస్తే ఆ టెండర్లతో పాటే వేస్తాడు, అది బయటికి కనబడదు. మరి ఆ గోప్యంగా ఉన్న వివరాలు బయటికి కనబడాయి కాబట్టి దాని స్థానంలో మరి ఇక్కడ ఈ ప్రభుత్వ పెద్దలు తీసుకొచ్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళ వివరాలన్నీ బహిర్గతం అవుతాయి. అప్పుడు ఎవరెవరు ఇంట్లో టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్లు తీసుకున్నారో, మరొకటి ఏదైతే ఇప్పుడు ఓసీ1 ఓసీ2 మరి దానికి సంబంధించిన ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఓబీ టెండర్ పిలిస్తే దానిలో 10 మంది సైట్ విజిట్ సర్టిఫికేట్లు తీసుకున్నారంటే ఆ 10 మంది తోటి మాట్లాడి ఇగో ఇది ఫలానాయనకు అప్పచెప్పినాం కాబట్టి నువ్వు ఇలా వేయద్దు, నువ్వు L2 L3 వచ్చే విధంగా వేయి, మరి ఆయన 7% అవుతాడు, నువ్వు 10% అయ్యి, మరి దాంతో 7% ఆయనకు వస్తుంది అని చెప్పి ఎక్సెస్లకు వర్కులు తీసుకుంటూ మీకు కూడా వంచుతాం, మరి మాకు ఇచ్చే కమిషన్లు ఏంటి, మరి ఇక్కడ 10% లెస్, మన 7% ఎక్సెస్, ఈ 17% కూడా మాకే ఇచ్చినట్టయితే ఈ టెండర్ మీకే అని చెప్పి మరి కమిషన్లు మాట్లాడుకొని సింగరేణి దోపిడీకి గురి చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం, విజయుడిపై చేయి చేసుకున్న మల్లురావి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ బల్బు ఏ విధంగా వచ్చిందంటే కాంగ్రెస్ నాయకులకు పందికొక్కులాగా తిని దుడ్డలు పలిచినట్టు పలుచుకుంటా ఇక ఈ రకంగా బహిరంగంగానే మరి ప్రోటోకాల్ మర్చిపోయి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలకు అందలం ఎక్కించడం, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను అందలం ఎక్కించి రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని కావాలని మరి ఇక్కడ అవమానాలకు గురి చేయడం, మరి ఈ రకంగా నడుస్తా ఉన్నది కాంగ్రెస్ అహంకారం దించాలంటే వాళ్ళను నిజంగానే 100 అడుగుల లోపల గొయ్యి తీసి వీళ్ళందరినీ కప్పిపెట్టి మీదికెళ్ళి మొస కూడా మర్రకుండా ఇంత సిమెంట్ కూడా వేయాలి. ఇగో ఇలాంటి దుర్మార్గులు ఇవాళ గద్దె మీద ఎక్కి ఏ విధంగా మరి ఇక్కడ అహంకారపూరిత చర్యలు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారో ఇక్కడ మనకు కల్లారా కనబడతా ఉన్నది. ఇక భరోసా ఇప్పట్లో లేనట్టే, పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమే, కేబినెట్ లో ప్రస్తావిస్తారని గంపడాసితో రైతులు చర్చకే రాకుండా సమావేశం ముగించిన ప్రభుత్వం. సంక్రాంతి భరోసా అంటూ గతంలో లీకులు, పండుగ వెళ్ళిపోయిన ఖాతాల్లో జమ కాని పైసలు అని చెప్పి రైతు భరోసా ఏమైందా? రైతు భరోసా అంటే ఇప్పుడు రైతులు ఎక్కువగా ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, మరి ఇప్పుడు వచ్చేది మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు మనం భరోసా ఇస్తే రేపటి రోజున పరిషత్ ఎన్నికలు వచ్చే నాటికి మర్చిపోతారు కాబట్టి మనం పరిషత్ ఎన్నికల ముందు ఇద్దాం. ఫస్ట్ అయితే మున్సిపల్ ఎన్నికలు, కానీ మున్సిపల్ ఎన్నికల్లో మనకు అనుకూలంగా ఉంటే, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తాం, లేదు అని అంటే పరిషత్ ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోదాం. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత మనకు అనుకూలంగా జరిగినట్టు అంటే వెంటనే రైతు భరోసా ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పరిషత్ ఎన్నికలకు పోదామని చెప్పి అలా మీ కేవలం మన ముందే చెప్పిండు కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా. ఇప్పటికే రెండు పర్యాయాలు ఎగ్గొట్టిండ్రు, ఇక ఇది 3వ పర్యాయం కూడా ఇంకా వస్తుందో రాదో తెలియని దుస్థితిలో ఉన్నది. ఇక 3 రైతుల ఆత్మహత్య, ఇలాంటి ప్రభుత్వ విధానాలతోటి రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఇంకేం చేస్తారో మనం ఇక్కడ చూడాలి. ఇక ట్రాఫిక్ చలాన్లపై బెదిరించొద్దు, అక్కడికక్కడే చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు, వాహనం తాళం చెవిని గుంజుకోవద్దు, చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలి, అప్పటికి కట్టకపోతే ప్రాసిక్యూట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. వాహనదారులకు శుభవార్త, మనం ఏదన్నా పెళ్లికో పేరంటానికో ఎక్కడికైనా వెళ్తా ఉంటే నడి మధ్యలో పోలీసులు ఆగబట్టి దీని మీద 3 పెండింగ్ ఛానల్ ఉన్నాయి, 4 పెండింగ్ ఛానల్ ఉన్నాయి, ఇవి కడితేనే మీరు ఎల్లూరు, లేకపోతే బండి సీజ్ చేస్తా అని చెప్పి ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారో వాళ్ళకి చెంపపెట్టులాగా వచ్చింది. మరి అక్కడ ఉంటే ఆ ఛానల్ ఏవైతే ఉన్నాయో మరి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, డైరెక్ట్ అకౌంట్ కు పెట్టే లింక్ పెట్టుకుంటాను. ఈ ఏదైతే రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ చెంపపెట్టు లాంటి వార్త ఇది. ఇలా మరి ఇక్కడ హైకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డికి చెంపపెట్టే, నీ ఇష్టమా, నీ అయ్యా జాగీరా అల్లకెళ్ళి కట్ చేసుకోవడానికి. గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పిల్లలను తెలుసో తెలియకో తాగితే మరి వాళ్ళ మీద 5,000 ఫైన్ వేస్తావా సన్నాసి అన్నాడు. మరి ఇప్పుడు ఈ సన్నాసి ఏ విధంగా లింక్ పెట్టుకుంటాడు అకౌంట్, మరి అదే ఏ నోటితో అయితే సన్నాసి అన్నాడో ఈ సన్నాసి పనులు ఎందుకు చేస్తాను అని హైకోర్టే ఇలా చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సినిమా టికెట్ల ధరలకు కూడా ఏదైతే సెలవులలో చూసుకొని మీరు టికెట్ల ధరలు ఏదైతే పెంచుతా ఉన్నారో అది పద్ధతి కాదని చెప్పి మరి ఇక్కడ హోమ్ మినిస్టర్ కు సంబంధించి మరి ఆయనకు ఏదైతే కమిషనర్ కు ఆయనకు సంబంధించిన అదనపు కార్యదర్శికి ఇలా నోటీస్ ఇచ్చింది కోర్టు ధిక్కరణ నోటీసులు. 90 రోజుల ముందు నిర్ణయాలు తీసుకోవాలి. ఏదన్నా టికెట్ల ధరలు పెంచాలంటే మీ ఇష్టం ఉన్నట్టు కోర్టు సెలవులలో పెంచుతా అంటే సహించేది లేదని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితిని చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, కాలుష్య రహితం పర్యావరణ హితం, దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ నగరంగా ఫ్యూచర్ సిటీ. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమ, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లట.
మరి ఇక్కడ ఈయన వచ్చింది లేదు సచ్చింది లేదు అక్కడ ఏదో డేరాలు వేసి మొత్తం ఫ్యూచర్ సిటీ అని చెప్పి అరిచేతిలో వైకుంఠం నుంచి చుట్టుపక్కల భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా దానికి పబ్లిసిటీలు చేస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ వీళ్ళు దావోస్కు పోయేది ఇది మూడోసారి. మరి మొదటిసారి పోయినప్పుడు 40,000 కోట్లు అన్నాడు, రెండోసారి పోయినప్పుడు 1,78,000 కోట్లు అన్నాడు, మరి మూడోసారి ఎన్ని వేల కోట్లు అంటాడో. మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి 5 లక్షల కోట్లు అన్నాడు. అంతమంది యుఏఈ యూరోప్ అటు పోయి 30,000 కోట్లు అన్నాడు. అంత 8 లక్షల కోట్లు ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు ఒక 2 లక్షల కోట్లు అయితే 10 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడులు కనుక నిజంగానే వచ్చినట్టు అయ్యే ఉంటే తెలంగాణలో ఉన్న ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా పని చేసినా కూడా ఈ పెట్టుబడులతోటి ఇంకా వాళ్ళకు మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వీళ్ళు చెప్పే మాటలు ఎంత గారడి మాటలో ఒకసారి తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. కేవలం కాగితాల మీద ఎంఓఏలు చేసుకొని ఇలా మేము ఇంత తెచ్చినాం అంత తెచ్చినాం అని చెప్పి సంకల్ గుద్దుకోవడం తప్ప దీనిలో గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఏదైతే స్టార్టప్ సంస్థలు ఏవైతే వచ్చినాయో వాటి కొనసాగింపుగా ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నది అమెజాన్ లాంటి సంస్థ. మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ పురుడు పోసుకున్నది, దాన్ని ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద మరో 60,000 కోట్ల పెట్టుబడి పెడితే దాన్ని కూడా మేమే తెచ్చినామని చెప్పి వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అసమర్థ. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ప్రభాకర్ రావు శ్రవణలతో సంబంధం ఏంటి? మాజీ మంత్రి హరీష్ ప్రశ్నించిన సిట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా ఆరా వివిధ కోణాల్లో 7.5 గంటల పాటు విచారణ. వాళ్ళిద్దరితో ఏం సంబంధం ఉన్నదో నువ్వు చెప్పాలి కానీ నీకేం సంబంధం, వాళ్ళతో ఏం సంబంధం, లేకపోతే ఎవరినో పిలిచి నీ ఫోన్ ట్యాపింగ్ గురైంది నీకు తెలుసా? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్ అని మరి చిల్లర కార్యక్రమం. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏదైతే దాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి డైవర్షన్ కార్యక్రమంలో భాగంగా ఎవరో ఒకరిని మరి ఇక్కడ టార్గెట్ చేసుకొని వాళ్ళు మునిగిపోయే నావ నుంచి బయటపడే ప్రయత్నమే తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిల్లర కార్యక్రమం. దీనిలో పోలీసులు కూడా బుగ్గగాళ్ళు అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తెలంగాణలో కలిసి పనిచేస్తామంటే దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ. మీ పిఆర్ స్టంట్లతోటే నడుస్తా ఉన్నది. మరి మీరిద్దరే ఎప్పటికీ ఫోటోలు దిగుతారా, నేను దిగద్దా, నేను కూడా అప్పుడప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పి పాపం బాంబుల మంత్రి కూడా ఏదో వీళ్ళను కాళ్ళేళ్ళ పడ్డట్టున్నది, ఈయనను కూడా పట్టుకొని పోయినారు దావోసులా. అవి వచ్చేటి ఉన్నాయా సచ్చేటి ఉన్నాయా, మరి నువ్వు కూడా రా, నువ్వు కూడా 4 ఫోటోలలో వాడు అని చెప్పి ఆయన పట్టుకపోయినట్టున్నది. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ల పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అని చెప్పి మరి ఇక్కడ 2 అంశాలు. ఒకటి రాజాసాబు, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్, రెండింటి కూడా ఒకటే రోజున జీవో రిలీజ్ అయింది. మరి ఇక్కడ ఆ జీవో రిలీజ్ అయితే మరి రాజాసాబు జీవోని బయట పెట్టిండ్రు, మనశంకర్ వరప్రసాద్ది బయట పెట్టలేదు. ఎందుకంటే ఇది 12వ తేదీన, అది 8వ తేదీన కాబట్టి మరి 7వ తేదీన జీవో జారీ చేసి దీన్ని మాత్రమే బయట పెట్టడంతో దాని మీద తెల్లారే హైకోర్టులో స్టే వచ్చింది. మళ్ళీ టికెట్ల రేట్ల పెంపు యథావిధిగా ఆగిపోయింది. ఆ తర్వాత కోర్టుకు సెలవు వచ్చిన తర్వాత ఆ జీవోను మళ్ళీ బయట పెట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ మొదటి వీకు దాటిపోయింది. దాంతో ఈ రకంగా దొడ్డిదారిన కూడా టికెట్లు పెంచుకోవడానికి, అంటే తమకు అనుకూలంగా ఉన్న వారికి ఒక రకంగా, అనుకూలంగా లేని వాళ్ళకి ఒక రకంగా ఈ ప్రభుత్వం ఈ రకంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. తిరుపతి అన్న ప్రణీత్ శ్రవణ్ రావులు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేసిరట? మరి వాళ్ళ అధికారులు ఈయన మంత్రి ఎన్నిసార్లు అయినా ఫోన్ చేస్తారు, దానిలో నువ్వు ఏమున్నదో బయట పెట్టాలి. కానీ కొండందా వేలికను పట్టినట్టు 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఉన్నారు. దానిలో కొడుగుట్టు మీద ఈకలు వీకుడు తప్ప ఇప్పటి వరకు వీళ్ళు వీకింది ఏమి లేదు. మళ్ళీ ఇలా హరీష్ రావును పట్టుకొని పోయిండు. హరీష్ రావును కూడా మీరు పీకేది ఏమి లేదని నిన్నటితోటి తేటతెల్లమైంది. దమ్ముంటే విచారణ రికార్డు బయట పెట్టాలి. నోటీసులతో నీ పతనానికి నువ్వే నాంది పలికావు. అడిగిందే అడిగారు, అంతా సొల్లు పురాణం సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అడిగిందే అడుగుడు. మరి వాళ్ళ దగ్గర ఏమున్నదని అడిగిందే అడగకపోతే ఇంకా పీకేది ఏముంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కేంద్ర ఉద్యోగులపై కూడా అవినీతి మీద కూడా రాష్ట్ర పోలీసులు కేసు పెట్టచ్చట. ఇంతకుముందు అయితే మరి ఇక్కడ ఏసీబీ ఉన్నదంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదనే, వాళ్ళ అవినీతి మీదనే మరి ఇక్కడ విచారణలు చేసేది. మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నారు అంటే సిబిఐ నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉండేది. అది అవసరం లేదని చెప్పి నిన్న కోర్టు తేటతెల్లం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారి అయినా లంచం తీసుకుంటే ఏసీబీ అధికారులు ట్రాప్ చేయొచ్చు, వాళ్ళ మీద విచారణ చేయొచ్చు, కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి మరి ఇక్కడ వెసులుబాటును కల్పించింది. ఈ ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 14 ఎకరాలు. ఐడిపిఎల్ రెవెన్యూ సర్వే ఉద్యోగులే సూత్రధారులు, పోలీసులకు టీజీ ఐఐసి జోనల్ మేనేజర్ ఫిర్యాదు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాడంటే దాని వెనక ఎవడో కాంగ్రెస్ వాడు ఉంటాడు. కాంగ్రెస్ వాడిని బంధువు, అన్నో, తమ్ముడు, అనుయాయుడు ఎవడో ఒకడు దానిలో పాగా వేసింది కాబట్టి ఇక పోలీసు వాడు ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి. ఆ పార్టీలు వారి జీవితాలతో ఆడుకున్నాయి. సింగరేణి నైనికాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి.
ఎవరిలా జరపాలి? ఇలా కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఆ బొగ్గు బ్లాకులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇలా సింగరేణికి 49% వాటా ఉన్నది కేంద్రానికి. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. మరి అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు ఎవడు ఏం పని చేయాలో కూడా తెలియని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇలా ఏదైతే ఆ పీఠం మీద కూర్చుందో పెడితే ఏదైతే దర్యాప్తు చేయాల్సిన వాడే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే మరి దేంతో నవ్వుగాలను అర్థం కాని పరిస్థితి. కెనడా, గ్రీన్లాండ్, వెనుజులా అన్ని మాయే. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ పిచ్చి ముదిరింది. రోకల్ బండ చేసి ఏదైతే తలకు చుట్టండి అన్నట్టున్నది ట్రంప్ పరిస్థితి చూసుకున్నట్టయితే. ఇవాళ ఏదైతే వెనుజులా మీద అటాక్ చేసిండో మళ్ళీ ఇప్పుడు గ్రీన్లాండ్, అదే విధంగా ఆఖరికి కెనడా కూడా మాదే, ఇవన్నిటిని కలిపి అఖండ అమెరికాగా తయారు చేస్తామని చెప్పి ఏఐ చిత్రాలతోటి వాళ్ళతోటి ఏఐ చిత్రాలను పోస్ట్ చేసుకుంటా చిల్లరగా రేవంత్ రెడ్డి చిల్లరగా అంటే అంతకంటే పెద్ద చిల్లరగానిగా తయారైండు ట్రంప్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇక్కడ విచిత్రమైన సంఘటనలు చూసుకున్నట్టయితే భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ అట. ఏదైతే భార్య మీద అనుమానంతో భార్యను రోకల బండతో చంపిండు, అదే విధంగా భర్తను చున్నీతోటి హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలి చూసిన భార్య దొరికిపోయిందట. తల్లితోటి సహజీవనం చేస్తామని అనుకున్న వ్యక్తిని చంపాలని కత్తిసిరెత్తే ఆ తల్లి అడ్డం వస్తే కన్నులో గుచ్చుకుపోయి ఆమె మృతి చెందిందట. ఇక ఈ రకంగా మానవ సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటా ఉన్నాయి, అక్రమ సంబంధాలతోటి మరి ఇక్కడ వాళ్ళ అనుమానాలతోటి మరి వేధింపులతోటి ఈ రకంగా ఒకే రోజున 3 జీవితాలు బుగ్గిపాలైన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు. ఫ్యూచర్ సిటీపై యుఏఈ ప్రభుత్వం ఆసక్తి. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పులో గూగుల్ సహకారం. ఇవన్నిటికీ గూగుల్ సహకారం అందిస్తుంది. కానీ మరి ప్రభుత్వం నుంచి సహకారం ఏది? ఇవాళ ఎవడన్నా మరి ఇక్కడ కొత్తగా స్టార్టప్ కంపెనీ పెడతానస్తే ఆయన మీద పడి మరి లాక్కుంటా ఉన్నారట. ఇక సంపత్ కుమార్ లాంటి వాళ్ళు అయితే హైవే రోడ్ ఎస్టోలర్ మీద కూడా పడి నాకు 8 కోట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని పని నడవనీయం, మీ మిషన్ నడవనీయం అని ఏదైతే బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడో ఇలా పరిశ్రమల మీద కూడా పడి పరిశ్రమలు కూడా ఒక నాయకుడిని అప్పచెప్పిరట వసూళ్ల కోసం. ఎక్కడ చూడు వసూళ్ల పర్వం యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఆకలి మీద ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ 20 సంవత్సరాల దాకా కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే భ్రష్టు పట్టింది పరిపాలన అనేది. మరి రాబోయే 20 ఏళ్లకు ఈ పాత 10 ఏళ్ళది, ఈ 30 ఏళ్ల సంపాదన అంతా ఈ 3 ఏళ్లలోనే మూట కట్టుకోవాలని చెప్పి అందిన కాడికి దోచుకుంటా ఉన్నారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తా ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ కమిషన్లు వసూలు చేస్తా ఉన్నారు. ఆఖరికి పోలీసులతోటి కేసులు పెట్టించి వేధించి ఆ కేసులు తీసేయడానికి కూడా డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవ్వని స్థాయిలో వాడు విపరీతంగా మరి ఇక్కడ అడ్డగోలు వసూళ్లకు పాల్పడి మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన మేధావులందరూ ఇవాళ కిమ్మనకుండా నోళ్లు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని కూడా మరి లోపల వారేసి ఎక్కడ కేసులు పెట్టి లోపల వారెత్తరో. ఎందుకంటే వాళ్ళకు మరి ఇక్కడ ఖచ్చితంగా ఒక హుందాతనం అనేది లేదు, ఒక విశ్వసనీయత అనేది లేదు. మరి ఖచ్చితంగా మనం ఈ రకంగా మెదలాలనే వాళ్ళకు ఒక కట్టుబాటు లేదు. ఎవరిని పడితే వాడిని అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తారు. కాబట్టి నోరు మూసుకొని మేధావులు అంటూ ఒక్కడు కూడా నోరు మెదపకుండా లోపల కూర్చొని ఉంటా ఉన్నారు. ఇలా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ విలేకరులను తీసే లోపల వారేసిరు. యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడికక్కడ నోరు మూసుకొని ఉంటున్న పరిస్థితి. మేధావనంటోడు బయటికి వేస్తలేడు, గట్టిగా మాట్లాడితే తీసి ఎక్కడ లోపలెత్తరో అని చెప్పి మరి ఇంత నిరంకుశ ఏదైతే చీకటి పాలన జరుగుతా ఉన్నది, ఎమర్జెన్సీ రోజులను కల్పిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఒక్కొక్కరు గడగడ వణుకుతా ఉన్నారు. ఎందుకనంటే ఈ చీకటి పాలనలో రజాకారుల రాజ్యం నడుస్తా ఉన్నది కాబట్టి నోరు మెదిపితే కేసులు అయితే అని చెప్పి మేధావులు అంటే కూడా ఇప్పుడు అర్థమైంది వాళ్ళకు. గతంలో కేసీఆర్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడినా మనల్ని ఒక్కరోజు కూడా ఎందుకు టచ్ చేయలేదు. మరి అలాంటి వ్యక్తిన మనం ఇవాళ అవాండాలు వేసి ఇవాళ వాళ్ళను పక్కన పెట్టి వీళ్ళని తీసుకొచ్చి నెత్తలు పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇక్కడ జలగల్లా పీడించుక తింటాను అని చెప్పి అందరికీ ఈ రోజున అర్థమైంది. మరి అందరూ కూడా సైలెన్స్ గా చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఇంకో 2 సంవత్సరాలు గడుస్తుందా, మరి 3వ సంవత్సరం ఎన్నికల సమయంలో మనం వాళ్ళ భరతం పట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భరతం పట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియపలుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.